అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు లీప్ యాప్లో ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డు చూసుకునే విధానము మనం తెలుసుకుందాం. లీప్ యాప్ని మొదటిగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత లీప్ యాప్ మనకి ప్లేస్టోర్లో అందుబాటులో ఉందండి. లీప్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎవరిదంటే స్కూల్ది కాదు, ఏదైతే టీచర్ది వాళ్ళ హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఉంటుందో ఆ ఐడితో మనం ఓపెన్ చేస్తాము. ఆ ఐడితో ఓపెన్ చేసుకున్న తర్వాత మనం దాన్ని స్కోర్ కార్డ్ ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. మనం లాగిన్ ఓపెన్ చేసాము. లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత డాష్బోర్డ్ వస్తుంది. డాష్బోర్డ్లో టీచర్సు, స్కూలు, స్టూడెంటు, గవర్నెన్సు ఇలా ఉంటాయి. దానిలో మనం టీచర్స్ ఓపెన్ చేసుకుంటే టీచర్స్ దాంట్లో టీచర్ ప్రొఫైల్ ఓవర్ వ్యూ, తర్వాత టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్, టీచర్ సర్వీసు, టీచర్ రిసోర్సెస్ అని ఉంటాయి. మనం ఇప్పుడు టీచర్ సర్వీస్ ఓపెన్ చేసుకోవాలి. టీచర్ సర్వీస్ ఓపెన్ చేసుకుంటే అందులో మనకు అటెండెన్సు, లీవ్ మేనేజ్మెంటు, జ్ఞానప్రకాష్, మెడికల్ క్లెయిము ఇలా వస్తాయి. మనం దాన్ని కిందకి స్క్రోల్ చేసినట్టయితే లాస్ట్లో మనకి రైట్ సైడ్ కింద కార్నర్లో ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డ్ అని ఉంది. అది ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఈ రకంగా కనిపిస్తుంది. మనకి క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్గా క్లాస్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, వాళ్ళలో స్కై ఎంతమంది, మౌంటైన్ ఎంతమంది, స్ట్రీమ్ ఎంతమంది అనేది కూడా మన సబ్జెక్ట్ వైజ్గా వచ్చేస్తుందండి. ఈ రకంగా ప్రతి ఒక్కరు చూసుకుని తర్వాత మనకి జిల్లా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, మండల ఎంఈఓ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.